దయాకరానికి క్వశ్చన్ ప్లీజ్. దయాకర్ అన్న నమస్తే అన్న, నా పేరు అనిల్ రెడ్డి. నవీన్ యాదవ్ యంగ్ డైనమిక్ లీడర్ అని మీరు అన్నారు ఇంతకుముందుకు. యంగ్ డైనమిక్ లీడరు ప్లస్ పబ్లిక్లో ఉంటారు అని అన్నారు. మరి ఎందుకన్నా అందరినీ బెదిరించి మరి అందరినీ పార్టీలోకి జాయిన్ చేసుకుంటున్నారు? బెదిరించి అనేది కాదు, మనోడు సుదర్శన్ రెడ్డి అనుకుంటా, మీ బండిని గాలబెడతాం మేము రానియమని చెప్పేసి అక్కడ ప్రచారం సమయంలో అన్నందుకు దానికి రిటాలియేషన్ ఉంటుంది కదా డెఫినెట్గా. ఇప్పుడు కార్యకర్తలకు ఒక హామీ, ఒక భరోసా ఇవ్వాల్సిన పద్ధతి ఉంటుంది. ఇప్పుడు ప్రచారం చేసుకోవడానికి 3 పార్టీలకు కాదు, ఇప్పుడు ఇంకా 20 మంది నిలబడ్డారు ఇండిపెండెంట్ కూడా. వాళ్ళు ఎవరికైనా సమానమైన హక్కులు ఉంటాయి. అలాంటప్పుడు మీరు రావద్దు ఇక్కడ తిరగొద్దు అని అంటే, అరే నేను లోకల్ చంటిగాడు లోకల్ అని చెప్పిండు. కానీ మీ ప్రత్యర్థులు బాగా వాడేసుకుంటున్నారు కదా, రౌడీ బిడ్డ ఒక సెంటిమెంట్ కూడా క్రియేట్ చేస్తున్నారు. ఇగో మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా ఇవి 2 డెమోక్రటిక్గా ఉన్నాయి. ఓకే, ఇంకా ఎక్స్ట్రీమ్ మీడియా ఉంటుంది, అవి చేసే ప్రచారాలని మనం నమ్మొద్దు. ఎందుకంటే దాంట్లోనే ఇంతకుముందు సోదరిమణి మీద చేసే ప్రచారాలు కావచ్చు, లేకపోతే క్యాండిడేట్ల మీద క్యారెక్టర్ అసాసినేషన్, వాటిని మనం పట్టించుకోవద్దు. అన్న వన్ థింగ్ నేను మాట్లాడతాను. నేను ఎర్రగడ్డలో ఇప్పుడు ప్రజెంట్ ఎర్రగడ్డలో తిరుగుతున్నాను. అక్కడ ఒక లోకల్ క్యాండిడేట్ అతన్ని బెదిరించి సీఎం రేవంత్ రెడ్డి అంత పెద్ద మనిషి కండవా కప్పి చేర్చుకోవడం ఎంతవరకు న్యాయం? బెదిరిస్తే అప్పటికి షరీఫ్ గారు బెదిరించి షరీఫ్ గారిని అన్న అప్పటి 25 కేసులున్న రౌడీ షీటరు, సిటీ బైకాట్ ఉన్న రౌడీ షీటర్ని కూడా మొన్న కేటీఆర్ ఎట్లా చేర్పించుకుండు. ఈ జూబ్లీహిల్స్ నిన్నే టీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నా నేను. పైగా ఏం తెలుసా, నేనే కౌంటర్ ఇస్తున్నా. రౌడీ షీటర్ను చేర్పించుకొని 25 కేసులు, ఒక్క కేసు కాదు 2 కేసులు కాదు, 25 కేసులున్న కేటీఆర్ వారిని ఆహ్వానించి గంట టైం ఇచ్చి రౌడీ షీటర్ని తెచ్చుకుంటూ. ఇదే జూబ్లీహిల్స్ లో ఎంతమంది రౌడీ షీటర్లు ఉన్నారు? కాంగ్రెస్ లో ఉన్నారా, టిఆర్ఎస్ లో ఉన్నారా? టిఆర్ఎస్ లో ఉన్నారా, కాంగ్రెస్ లో ఉన్నారా? ఎక్కువ మంది నవీన్ యాదవ్ ఎవరినైనా ఒక్కరిని బెదిరించినట్టు, నవీన్ యాదవ్ ఒక్కరిని